గురువుగారు, ఇటీవల కాలంలో ఆలయాలకి వచ్చినటువంటి భక్తులు దేవతామూర్తుల యొక్క ఫోటోలను తీస్తూ ఉన్నారు. ఇలా చేయటం దోషం అంటారా? కాలానికి వచ్చేటటువంటి మార్పులు అనేకం. ఒకనాటి కాలంలో ఛాయా చిత్రపటాలు పెద్దలు కూడా స్వీకరించేవారు కాదు. ఏది గుంభనంగా రహస్యంగా ఉంటుందో అది కలకాలం మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించేది అయి ఉన్నది. ఒక ఎక్స్రే తీస్తే కొంత ప్రయోజనం కలుగుతుంది. ఆ ఎక్స్రే ద్వారా దేహానికి సంబంధించిన వైద్య చికిత్స అందించవచ్చు. ఒక ఎక్స్రే మాత్రమే. అదే పనిగా 4, 5, 6, 7, 8 ఎక్స్రేలు తీస్తూ ఉంటే రేడియో ధార్మిక కిరణాల కారణంగా, ఆల్ఫా బీటా గామా కిరణాల కారణంగా కొత్త రోగాలు, అణుధార్మిక రోగాలు వచ్చి చేరతాయి. ఇలా అన్నారు. ఏముంది? తెలియని ఏవో కిరణాలు ఈ దేహానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే దేవాలయాలలో ఉండే ప్రధాన అర్చామూర్తిని చిత్రపటాల ద్వారా, ఛాయాచిత్రాల ద్వారా ఆ శక్తికి విఘాతం కలిగించకూడదు. ఛాయాచిత్రాలు తీయరాదు. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం, సులభంగా లభించడం చేత గౌరవ మర్యాదలు లౌకికంగా తగ్గుతాయి. వెళ్ళి చూడాలి. నేత్రేంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా చూడాలి. అలా కాకుండా చిత్రపటాల చేత భద్రపరిచినట్లయితే ప్రయోజనానికి కొంత విఘాతం ఏర్పడుతుంది. ఇది 2. తిరుమల తిరుపతిలో శ్రీవారి చిత్రపటాన్ని ఇంతవరకు ఎక్కడా చిత్రించలేదు అంటూ చెబుతూ ఉన్నారు. కానీ శ్రీవారి చిత్రపటం ముద్రించిన ప్రసాదాల సంచి కూడా మన చేతికి ఇస్తారే. ప్రసాదం తిన్న తర్వాత ఆ పొట్లం మీద శ్రీవారి యొక్క చిత్రపటం ఉంటుంది. ఏం చేయాలి? అది కూడా ఒక రకంగా చిత్రపటమే కదా. క్యాలెండర్లు ఇస్తారు, ప్రసాదాలు ఇస్తారు. ఎక్కడ చూచితే అక్కడ మనకు స్వామివారి చిత్రపటం కనిపిస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి? దోషం అన్నప్పుడు సమూలంగా అంతటా, అన్ని ఆలయాలలో, అన్ని విషయాలలో కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. చరబాణితో ఫోటోలు తీయరాదు, లేదా చిత్రపటాలు చిత్రీకరించరాదు. ఆ క్రమంగా అనుకున్నప్పుడు చేతితో కూడా గీసే చిత్రపటాలు కూడా నిషిద్ధమే. ఏ విధంగా కూడా చిత్రపటాలు చిత్రీకరించరాదు. ఇది చాలా పెద్ద చర్చనీయాంశమైన అంశం. ఈనాటి కాలంలో ఆలయాలు, ఆలయ నిర్వాహకులు వారి వారి వ్యక్తిగత తాత్కాలిక అవసరాలకు లోబడి కొన్ని చోట్ల అంగీకరిస్తారు, కొన్ని చోట్ల అంగీకరించరు. ద్వైతీభావంతో ఉన్న సందర్భాలను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అతి సర్వత్ర వర్జయేత్. ఆంగ్లంలో ఒక మాట చెప్పుకుందాం. ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అతి సర్వత్ర వర్జయేత్. చేతిలో చరవాణి ఉన్నది కదా అని అన్నింటినీ అలా మనం చిత్రీకరణ చేస్తూ వెళితే విషాదమే మిగులుతుంది.